హైదరాబాద్ పని అయిపోయింది. రియల్ ఎస్టేట్ డమాల్. ఫ్యూచర్ సిటీ ఇప్పుడే ఎక్కడవుతుంది? ఇలాంటి మాటలు విని విని అలసిపోయారా? అసలు హైదరాబాద్లో గ్రోత్ పాయింట్ ఏది అనేది అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో చూడండి. హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది ఈస్ట్ జోన్. ఈస్ట్ హైదరాబాద్కి జీవనాడిగా మారబోతోంది NH65. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీని విస్తరణ పనులకి క్లియరెన్స్ ఇచ్చేసింది. హైదరాబాద్ మచిలీపట్నం యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది హైదరాబాద్ తలరాతని మార్చబోతోంది. ఎలా అంటారా? వెస్ట్ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఐటీ, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడింది. దానికి తగ్గట్టుగానే వెస్ట్రన్ రీజియన్ కూడా అనుకున్న రేంజ్లో విస్తరించింది. ఇప్పుడు స్లో పేస్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటకు వస్తే మార్కెట్ అంతా అలానే ఉంది. కానీ ఇప్పుడు పెట్టుబడి పెడితే జెట్ స్పీడ్తో పెరిగేది ఈస్ట్ సిటీలోనే. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ యాక్సెస్ని వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 5 ఐటీ పార్కులు, ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్ బెల్ట్లో 11 ఇండస్ట్రియల్ పార్కులు ఈస్ట్ సిటీ పరిధిలోనే డిజైన్ చేశారు. వీటికి తోడు హైదరాబాద్ 2.0 ఐటీ కారిడార్ని ఈస్ట్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. 547 ఎకరాల్లో దండు మల్కాపూర్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 589 MSME యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ఏరియాకి మరో బంపర్ ఆఫర్ ఏంటంటే NH65 పైన అదానీ గ్రూప్ స్ట్రాటజిక్ డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతోంది. ఇంతకాలం తెలంగాణకి పోర్టు లేని వెలితిని ఇది పూడ్చబోతోంది. అంటే పూర్తి స్థాయి కస్టమ్స్ క్లియరెన్స్ ఆపరేషన్స్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా కేంద్రం నుంచి అనుమతులు పొందనున్నారు. ఎగుమతులకు సంబంధించిన కార్గో క్లియరెన్స్ ఈ డ్రై పోర్ట్లో ఇస్తే ఇక నేరుగా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై తీసుకెళ్లి మచిలీపట్నం షిప్ యార్డ్ ద్వారా విదేశీ వాణిజ్యం చేసుకోవచ్చు. పక్కనే సముద్రం లేకపోయినా సముద్ర తీరంలో ఉండేంత యాక్టివిటీ ఈ డ్రై పోర్టే నిర్వహిస్తుంది. సో ఈ దెబ్బకి ఈస్ట్ హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోనుంది.